హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్ మ్యాన్ మిరాకిల్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి పిల్లలకు ఒక మంచి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా అంటే చాలా హెల్తీ అండి. ఎప్పుడు ఒకేలాగా తినరు కదా పిల్లలు కూడా, వాళ్ళకు కూడా మొఖం కొట్టేస్తుంది కదా. ఇలా రోజుకు ఒక డిఫరెంట్ రెసిపీతో వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టేసామనుకోండి, ఇష్టంగా తిని బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చేస్తారనమాట. ఇవాళ వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట. అది సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. చూడండి, ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని, పోపు దినుసులు చిటపట అనేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని, అది కూడా కొంచెం చిటపట అనేటప్పుడు మనం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 3 నుంచి 4 మిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ మిరపకాయలు వద్దండి, ఎందుకంటే పిల్లలు తినలేరు కదా, అందుకోసం అనమాట. మనం ముందుగానే నీట్గా వాష్ చేసుకొని చెక్కు తీసుకొని తురుముకున్న క్యారెట్ ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. తురుముకోవాలండి, ఎందుకంటే పిల్లలు కాబట్టి తురుముకుంటూనే అది లోపలికి వెళ్ళిపోతుంది. మా అమ్మ ముక్కలు వేస్తే అస్సలు తినరు, తీసి పక్కన పెట్టేస్తారు. అందుకే ఇలా మంచిగా తురిమినేది వేసుకొని ఒక 2-3 మినిట్స్కి మంచిగా సార్ట్ చేసే వాసన పోతుంది అనమాట, పచ్చివాసన. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఉప్పు తగినంత, కొంచెమే కారం వేసుకుందాం, ఎందుకంటే పచ్చిమిర్చి చాలా వేసుకున్నాము కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్ వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది కూడా. మీ పిల్లలు కూడా బాగుంది మమ్మీ అని కూడా అంటారు మిమ్మల్ని. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం మనకు ఫ్రై అయిపోతుందండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్కి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుంటాం కదండి రైస్. ఆ రైస్ని నీట్గా వేసేసుకొని మొత్తం అంతటా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలండి. చూడండి, మళ్ళీ ఏమన్నా కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి, అంతే. ఎక్కువ ఏం అవసరం ఉండదు, మనం ఆల్రెడీ వేసేసి తింటాం కాబట్టి. నెక్స్ట్ లాస్ట్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన క్యారెట్ రైస్ అయితే తయారైపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మా పిల్లలకి పెట్టిన తర్వాతనే నేను ఈ వీడియో షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. మీ పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని.